రీసెంట్గా చూస్తే లైక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ సో హాఫ్ మారథాన్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేశారు. ఆల్మోస్ట్ లైక్ యూజువల్గా అయితే సిటీస్లో బాగా కనిపిస్తుంటాయి మారథాన్స్. వరంగల్లో టౌన్లో ఇంత బిగ్ స్కేల్లో మారథాన్ను ఆర్గనైజ్ చేయడం ఇదే నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇంత హ్యూజ్ నంబర్స్లో. ఈ ఐడియా ఎలా వచ్చింది? చెయ్యి కానీ దీంట్లో ఎక్కువ పొలిటికల్గా ఇన్వాల్వ్ చేయకుండా దీని మెయిన్ ఎజెండా కూడా రన్ ఫర్ హెరిటేజ్ హెల్త్ అండ్ హిస్టరీ అని, వరంగల్ ట్రై సిటీ ఆఫ్ మ్యారథాన్ అని చెప్పేసి. సో ఇది లైక్ ఫిట్నెస్ ఈవెంట్నా లేకపోతే యూత్ని కనెక్ట్ చేసుకునే దానికి మీరు ప్లాన్ చేసుకున్నదా? చాలా మంది ఫారినర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు. ఇదంతా మీరు ప్లాన్ చేసుకుని చేశారా లేకపోతే మామూలుగానే వాళ్ళు ఎవరన్నా ర్యాండమ్ గా లైక్ వాళ్ళే వచ్చి రిజిస్టర్ అయ్యారు? అదే సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. ఆ బిప్ టీ షర్ట్ కలెక్షన్ రోజు వాళ్ళు వచ్చి పాస్పోర్ట్స్ ఇచ్చారు. ఇంత హ్యూజ్ స్కేల్ లో జనం వచ్చారు. ఇవన్నీ లైక్ ర్యాండమ్ గా జరిగిపోయిందా లేకపోతే బాగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు ఇంతమంది క్రౌడ్ ని? ఇవంతా కూడా మేము ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు నేను 1500 మెంబర్స్ అనుకున్నాం. ఎందుకంటే నేను కాన్స్టెన్సీలో యూత్ లేకపోతే మహిళల లేకపోతే స్టార్ట్అప్ క్రౌడ్ ఎవరు మీకు బాగా దగ్గర అవుతున్నారు? అంటే మీ మామగారు రీచ్ అవ్వలేని క్రౌడ్ ని ఎవరు ఏది మీరు రీప్లేస్ చేస్తారు? నేను ఎక్కువ మీరు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ చేయడం ప్యాషనా లేకపోతే పొలిటికల్ లెగసీ కంటిన్యూ చేయడం కోసం చేస్తున్నారు? పొలిటికల్ లెగసీ అని ఏం అనుకోను. ఎందుకంటే మనం చేసే సహాయము నెక్స్ట్ డే వాళ్ళు చూపిస్తారు చూడండి, ఆ ప్రేమ దాంట్లోనే కనిపిస్తుంది. ఆ రోజు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నాకు నైట్ 2కి 1కి కూడా కాల్స్ వస్తుంటాయి కొన్ని. 1కి కూడా. నాకు ఇంకో అలవాటు ఏంటంటే ఏం కాల్స్ వస్తుంటాయి యూజువల్ గా? ఏం అడుగుతుంటారు వాళ్ళు కాల్ చేసి? ఎక్కువ కాల్స్ వచ్చి పోలీసులు పట్టుకునేటివి వస్తుంటాయి. అర్ధరాత్రులు పట్టుకున్నారు అని చెప్పి. సో వరంగల్ ప్రజలు అంటున్నారు, సో పాలిటిక్స్ లో ఎంట్రీ కోసం ఇది పొలిటికల్ రన్ అన్నట్టుగా అంటున్నారు. హాఫ్ మారథాన్ కాదు, ఇది పొలిటికల్ రన్ అంటున్నారు. దీన్ని మీరేమంటారు? పొలిటికల్ రన్ అంటే నేను ఇంకా క్రౌడ్ పుల్ చేయొచ్చు. దగ్గర 10,000 మందినైనా పెట్టి రన్ చేసి నేనే పబ్లిసిటీ చేసుకోవచ్చు. కంటెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదా? మీ వైఫ్కి ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అంటే ఇప్పటికీ లెగసీని తనే కంటిన్యూ చేస్తారా? డైరెక్ట్గా రాజకీయాల్లో లేకపోయినా అల్లుడుగా ఉంటారు. రేపు ఫ్యూచర్లో మీ వైఫ్కి ఇచ్చినా కూడా హస్బెండ్గా ఆల్మోస్ట్ మీరే కీ రోల్ ప్లే చేయబోతారు. అంటే ఇక మేము ఈ మారథాన్ వల్ల వరంగల్కి టూరిజం అటెన్షన్ క్రియేట్ అయిందని మీకు అనిపించిందా? టూరిజం ఒకటే కాదు, వరంగల్లో పాలిటిక్స్, బిజినెస్, పబ్లిక్ సర్వీస్, సో వీటిలో దేని వైపు మీరు పరిగెడుతున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ 2 years అయిపోయింది ఆల్మోస్ట్ గవర్నమెంట్ వచ్చి. సో ఎట్లుందంటారు మీ పరిపాలన? వరంగల్లో ప్రజలు హ్యాపీగానే ఉన్నారు? వరంగల్ వెస్ట్లో అయితే మీరు ఎప్పుడు వచ్చినా కూడా కనుక్కోవచ్చు. తొందరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా ఉన్నట్టు. సో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా నాయన రాజేందర్ రెడ్డి గారికి మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్? హాయ్, వెల్కమ్ టు అనంతరా మీడియా. మ్యారథాన్ అనే పేరుతో వరంగల్ను ఒకే దారిలో పరిగెత్తించారు. యువత, మ్యూజిక్, రన్నింగ్ షూస్. వరంగల్లో నూతన ఎనర్జీ కనిపించింది. మ్యారథాన్ ముగిసింది కానీ చర్చ మొదలైంది. రన్నింగ్ జరిగింది, అనేక ప్రశ్నలు పరిగెడుతున్నాయి. ఈ ఈవెంట్ వెనుకున్న ఉద్దేశం ఏమిటి? ఫిట్నెస్, ఫాలోయింగ్ లేదా ఫ్యూచర్ పాలిటిక్స్? వీటన్నిటి గురించి మనతో అన్ఫిల్టర్డ్ డిస్కషన్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి గారు. హాయ్ విష్ణు గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. శ్రీనివాస్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. లైక్ వరంగల్ వాసులు కూడా వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ క్వశ్చన్ ఎట్లా ఇది సంథింగ్ ఆన్సర్ తెలుసుకోవాలని. మీరు ఇంకా యూఎస్లో కంటిన్యూ అవుతున్నారా లేకపోతే కంప్లీట్గా వరంగల్ వచ్చేసారా? చాలా మందికి ఉంది ఇది డౌట్. చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారు. ఎటన్నా హైదరాబాద్కి వచ్చి 1 week ఉన్నప్పుడు అన్న మళ్ళీ పోయినావా అని అడుగుతుంటారు. సో కంప్లీట్గా వచ్చేసిన యూఎస్ నుంచి. కానీ వీసా ఉంది, జాబ్ కూడా చేస్తున్నా ఇక్కడనే. ఇక్కడ కూడా ఉంది కంపెనీ, సో ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో కంప్లీట్గా వచ్చేసినాను. బట్ ఎక్కువ హైదరాబాద్, వరంగల్ అటు ఇటు తిరుగుతుంటాను. కంప్లీట్గా వరంగల్కి అయితే కాదు కానీ బట్ హైదరాబాద్, వరంగల్, ఇండియాకి అయితే వచ్చేసారు. ఇండియాకి అయితే మొత్తానికి వచ్చేసిన.
ఓకే. సో చాలా మందిలో ఈ డౌట్ ఉంది. ఇక ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక నేను కూడా వచ్చేసిన, ఎప్పటి నుంచో అనుకుంటుండే. ఓకే. సో సో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా వరంగల్లో? అంటే మొన్న లాస్ట్ 10-15 డేస్ నుంచి ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. బట్ ఎక్కువ హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటాను. కానీ అప్పుడప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, ఇక అందరు కాల్ చేస్తుంటారు, కలిసేది ఉంటుంది కాబట్టి వరంగల్కి కూడా వెళ్తుంటాను రెగ్యులర్గానే. ఓకే. రీసెంట్గా చూస్తే లైక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ సో హాఫ్ మారథాన్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేశారు. ఓకేనా? ఆల్మోస్ట్ లైక్ యూజువల్గా అయితే సిటీస్లో బాగా కనిపిస్తుంటాయి మారథాన్స్. వరంగల్లో టౌన్లో ఇంత బిగ్ స్కేల్లో మారథాన్ను అంటే ఆర్గనైజ్ చేయడం ఇదే నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇంత హ్యూజ్ నంబర్స్లో. 21K ఐ గెస్, 10K కూడా కాదు, 21K. ఈ ఐడియా ఎలా వచ్చింది? సో నేను యూఎస్లో ఉన్నప్పుడే అనుకునేటోని. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ వెళ్ళాను. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు నేను ఇంకో ఫ్రెండ్స్ ఉన్నట్టోళ్ళు అనుకునేటోళ్ళం ఏదన్నా కొత్తగా తీసుకురావాలా. ఎందుకంటే అక్కడ నేను చూసినప్పుడు ఎప్పుడు చూసినా ఈ రాజకీయాలని లేదంటే ఫ్రెండ్షిప్ లెవెల్ అనేది తగ్గిపోయింది. కానీ ఎడ్యుకేషన్ హబ్ అనేది హన్మకొండ ఉండే, ప్లస్ ఒక హెరిటేజ్ సిటీ అది. నేను చిన్నప్పటి నుంచి కూడా అందరం చదువుకున్న వరంగల్ చరిత్ర గురించి అదంతా. సో అట్లాంటి సిటీలో సెకండ్ క్యాపిటల్ అన్న సిటీలో ఇప్పటివరకు ఇట్లాంటి మ్యారథాన్స్ కానీ లేదా సైకిల్తో ఇట్లాంటివి ఏవి కాలేదు. చేస్తే బాగుంటుందేమో, ఒకసారి చేద్దాము దీని గురించి అని చెప్పి రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేసి తర్వాత కొంతమందిని కనుక్కోవడం జరిగింది, ఫ్రెండ్స్ వాళ్ళందరూ. వాళ్ళు కూడా బాగుంటుంది, చెయ్యి మంచిగా ప్రొఫెషనల్గా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అనుకొని చేసిండేది అది. తర్వాత ఇక ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసిన. మీ మామగారితో? మా ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే. సో డిస్కస్ చేసినప్పుడు చెయ్యి, కానీ దీంట్లో ఎక్కువ పొలిటికల్గా ఇన్వాల్వ్ చేయకండి, ఎందుకంటే తను కూడా 35 years నుంచి పొలిటికల్లోనే ఉన్నాడు. లాస్ట్ 10 yearsలో పొలిటికల్ సిస్టమ్ అనేది ఖరాబ్ అయిందని చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిండు. సో మమ్మల్ని కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేయడు. సో అందుకని చెప్పేసి దీన్ని ప్రొఫెషనల్ నాన్ పొలిటికల్ రన్గానే దీన్ని చేయడం జరిగింది. అందుకని ఫస్ట్ అందరినీ గవర్నమెంట్లో ఉన్న ప్రోటోకాల్స్ వల్లనే కలవడం జరిగింది. కలిసి ప్లాన్ చేసుకొని 2 months ముందే దీన్ని పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఎజెండా కూడా రన్ ఫర్ హెరిటేజ్, హెల్త్ అండ్ హిస్టరీ అని, వరంగల్ ట్రై సిటీ ఆఫ్ మ్యారథాన్ అని చెప్పేసి చేసినప్పుడు ఇక అందరితో డిసైడ్ 2 months ముందే పోస్టర్ లాంచ్ చేసి రూట్ మ్యాప్ అన్ని డిసైడ్ చేసి మంచిగా బాగా జరిగింది. సో ఇది లైక్ ఫిట్నెస్ ఈవెంట్నా లేకపోతే యూత్ని కనెక్ట్ చేసుకునే దానికి మీరు ప్లాన్ చేసుకున్నదా? నాకు ఆల్రెడీ యూత్ కనెక్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి యూత్ తోటే ఉండే అక్కడ. ఎందుకంటే సీనియర్ వాళ్ళందరూ మామతోటే ట్రావెల్ చేసేటోళ్ళు, యూత్ కూడా మామతోటి ఉన్న వాళ్ళు చెప్పుకోలేకపోయారు గౌరవంతో, అన్నకి అన్నీ చెప్పుకోలేం కదా, నాతోటే ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండేటోళ్ళు. సో ఆల్రెడీ క్రికెట్ టోర్నమెంట్ అది అని చెప్పి కూడా కండక్ట్ చేసినాం, అప్పుడు కూడా కనెక్ట్ అయ్యి. కానీ ఈ ప్లాట్ఫామ్ తోటి చిన్న పిల్లల కాడికి వెళ్ళి 75 years వాళ్ళు కూడా రన్లో పార్టిసిపేట్ చేసి 75 years వాళ్ళు కూడా విన్నర్స్ కూడా అయ్యి వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి వస్తారు అనే కాన్సెప్ట్ తోటి తీసుకురావడం జరిగింది. సో మేము అనుకున్నలాగానే వాళ్ళు కూడా ఆ రోజు షో అప్ చేశారు. పొద్దున 5 o'clock మీరు చూస్తే వీడియోస్లలో ముంగడ చిన్నపిల్లలు డాన్స్ చేస్తుంటారు, వెనకాల వాళ్ళ పేరెంట్స్, తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చాలా బిగ్ స్కేల్లో వచ్చారు. సో వీళ్ళందరు కనెక్టివిటీ కోసమే చేయడం జరిగింది. అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి ఉంటారు, ఎందుకంటే దీంట్లో ప్రొఫెషనల్ కాబట్టి సైక్లింగ్ అనేది చాలా, రన్నింగ్ అనేది చాలా ప్యాషన్ అందరికీ. సో ఒక కమ్యూనిటీగా ఇది సపరేట్ కమ్యూనిటీగా ఏర్పడుతుంది అనే ఆలోచనతోటే చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఇదే మారథాన్లో చాలా మంది ఫారినర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అవును. సో ఇదంతా మీరు ప్లాన్ చేసుకుని చేశారా లేకపోతే మామూలుగానే వాళ్ళు ఎవరన్నా ర్యాండమ్ గా లైక్ వాళ్ళే వచ్చి జాయిన్ అయ్యారా? వాళ్ళే వచ్చి రిజిస్టర్ అయ్యారు. అదే సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. ఆ బిగ్ టీ షర్ట్ కలెక్షన్ రోజు వాళ్ళు వచ్చి పాస్పోర్ట్స్ ఇచ్చారు. పాస్పోర్ట్స్ ఇచ్చినప్పుడు నేను అదే అనుకున్నా, ఓహో ఇంత ఈ రన్ తోటి ఇంత అనుకున్నా. ఓన్లీ నేను తెలంగాణ వరకే లేదా స్టేట్ ఇండియా వరకే అనుకున్నా, బట్ వేరే కంట్రీస్ వాళ్ళు, ఇథియోపియన్స్, కెన్యా వాళ్ళు, జపాన్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళంతటి వాళ్ళే రిజిస్టర్ చేసుకున్నారు. ఏం జస్ట్ మేము సోషల్ మీడియాలో నాకు తెలిసిన సర్కిల్లో అడ్వర్టైజ్ చేయడం జరిగింది. దాని గుడ్ కాజ్ కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఒకసారి చూద్దాము అన్నట్ల మేము చేసిన అడ్వర్టైజ్మెంట్ కూడా, అంటే మంచి చేస్తాము అనే ఒక మెసేజ్ క్లియర్గా ఇచ్చినాం, ప్రొఫెషనల్ వేనే అన్నట్లు. సో ఆ విధంగా వాళ్ళు కూడా పార్టిసిపేట్. ఇంత హ్యూజ్ స్కేల్లో జనం వచ్చారు. ఇవన్నీ లైక్
ర్యాండమ్ గా జరిగిపోయిందా లేకపోతే బాగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు ఎంతమంది క్రౌడ్ ని ఇదంతా కూడా? మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు నేను 1500 మెంబర్స్ అనుకున్నాం. ఎందుకంటే నేను చేసిన పనిలో ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అయినా అది ఎమ్మెల్యే గారికి ఎఫెక్ట్ అవుతుంది. రెప్యుటేషన్ మీద పొలిటికల్ అదే చెప్తున్నారు, ఫస్ట్ టైం చేస్తున్నారు. పొలిటికల్ సిస్టమే ఖరాబ్ అయినది. అందుకే ఏదైనా చేస్తే దాన్ని సరే చెయ్యి అనేటోళ్ళు లేరు ఈ కాలంలో, దాన్ని ఇంకా కాలు గుంజేటోళ్ళే ఉంటారు. సో అందుకని చెప్పి నేను 1015 మెంబర్స్కే స్టాప్ చేద్దామన్నా. కానీ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చేసరికి సరే 2500 వరకు మనం క్లోజ్ చేసుకుందాము, వీ కెన్ మేనేజ్. ఎందుకంటే మేము పెట్టిన లొకేషన్ కూడా అటువంటి 1,00,000 మంది అయినా అక్కడ పడతారు. ఓకే. సో ఆ లొకేషన్ తీసుకున్నాం కాబట్టి సరే 2500 వరకు పెట్టి క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు 2600 అయ్యారు రిజిస్టర్ ఆన్లైన్లోనే. 2600 అయ్యారు. మళ్ళీ ఆన్ స్పాట్లో కూడా అయ్యారు. వాళ్ళు ఒక 500 మెంబర్స్ అయ్యారు. దగ్గర దగ్గర 3200 అఫీషియల్గా. 21K మారథాన్, హాఫ్ మారథాన్ అంటే గ్రేట్. సో 3200 ప్లస్ లోకల్ వాళ్ళని రమ్మని చెప్పినాం అక్కడ కాలనీస్ వాళ్ళందరినీ. సరే మేము కూడా అప్పుడు స్టార్టింగ్ మరీ ఎక్కువ మార్కెటింగ్ చేయలేదు, ఎందుకంటే చాలా మంది వస్తారు, మళ్ళీ మనం కంట్రోల్ చేయలేమేమో అని చెప్పేసి. సో దగ్గర దగ్గర 3500 to 4000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఇది లైక్ వన్ టైం ఈవెంట్లేనా ఇది, లేకపోతే ప్రతి సంవత్సరం ఇలానే ప్లాన్ చేసేదాన్ని? లేదు, ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఫస్ట్ ఎడిషన్ అన్నట్లనే స్టార్ట్ చేసినాం. సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా నెంబర్ పెరుగుతుంది, మోర్ దెన్ 6000 వరకు పార్టిసిపేట్ చేస్తారు. దానికి కూడా మేము ప్రిపేర్ అయ్యి ఉంటున్నాం. ఓకే. ఈ మారథాన్ చేయడము లైక్ ఒక ఈవెంట్ లాగా చేశారా, లేకపోతే పబ్లిక్కి కనెక్ట్ అవ్వడానికి ఇది ఫస్ట్ స్టెప్ లాగా మీరు ట్రీట్ చేశారా? ఇది ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్, పొలిటికల్గా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఈవెంట్ అనే చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో చూస్తే వీడియోస్లలో మా పొలిటికల్ సంబంధించిన వాళ్ళు ఒక 5 to 10% ఉంటారు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మేము కూడా అసలు జెన్యున్గా ఎంతమంది వస్తారన్నప్పుడు దగ్గర దగ్గర 250-220 డాక్టర్సే ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. సీనియర్ డాక్టర్స్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ గా 40 మెంబర్స్ డాక్టర్స్, ఓన్లీ డాక్టర్స్. వాళ్ళందరూ ఫస్ట్ టైం బయటకు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. నాన్ పొలిటికల్ వాళ్ళు ఎప్పుడు పాపం ఎక్కువ కూడా ఉండరు, వాళ్ళ వర్క్ జాబ్ అన్నారు. అప్పుడప్పుడు ఫంక్షన్స్ వాళ్ళు అక్కడిక్కడ కలుస్తుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా మంచిగా చేసారు అని చెప్పి చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే అప్పటి వరకు విష్ణు అనేది నాకు కూడా ఎమ్మెల్యే గారు అల్లుడనే ఉంటుంది ఎక్కడ చూసిన ట్యాగ్. సో అట్లనే చూసేటోళ్ళు విష్ణు, ఇది కూడా అదే అట్లనే అనుకున్నారంటే చాలా మంది. ఏదో చేస్తున్నాడు ఇట్లా అవుతుందా కాదా అని కూడా చాలా, మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. మా అత్త మా వైఫ్ కూడా అన్నది, బిగ్ స్కేల్ లో బాగా జరిగింది. మా వైఫ్ కూడా అన్నది అనమాట, అసలు ఇంత వస్తారని నేను కూడా అనుకోలేదని. సో అప్పుడే హ్యాపీగా అనిపించింది, అరే వీళ్ళందరూ మంచి ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చిర్రు అని చెప్పేసి. సో నెక్స్ట్ టైం వాళ్ళ సపోర్ట్ ఉంటుంది దీనికి నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు కూడా ఇట్లాంటిది కావాలా, చేసేటోళ్ళు ఉండాలి ఎవరన్నా ఒకరు. సో దానికి నేను ముందుండి తీసుకున్న ఒకటి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో యూత్ లేకపోతే మహిళల లేకపోతే స్టార్ట్అప్ క్రౌడా, ఎవరు మీకు బాగా దగ్గర అవుతున్నారు? అంటే మీ మామగారు రీచ్ అవ్వలేని క్రౌడ్ని ఏది మీరు రీప్లేస్ చేస్తున్నారు? బేసిక్గా మామకు అందరి దగ్గరనే, ఎందుకంటే తను NSY నుంచి పొలిటికల్లో ఉన్నాడు. నేను చూస్తుంటా కదా, యూత్ వింగ్ ఉంటుంది, మహిళల వింగ్ ఉంటుంది, సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉంటారు. నేను ఎక్కువ యూత్ తోటి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటా. సీనియర్స్ తోటి వాళ్ళ ఫీడ్బ్యాక్ లేదంటే వాళ్ళ నుంచి ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తుంటా. మహిళా వింగ్ తోటి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు లేదా మా వైఫ్ వీళ్ళందరూ ఎప్పుడు కనెక్టెడే ఉంటారు, టచ్లో ఉంటారు. ఏదన్నా మామకి చెప్పలేదన్నా వీళ్ళకి చెప్తే వీళ్ళు అక్కడ చెప్తుంటారు. సో మేము కంప్లీట్గా అంటే ఎలక్షన్లో అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము వచ్చి అడిగినాం అనుకోండి ఓట్లు, అరే మీరు ఎలక్షన్ల ముందు వస్తారు మళ్ళీ మమ్మల్ని పట్టించుకోరని ఆ కాన్సెప్ట్ తోటే నేను కూడా అంటే ఈ పబ్లిక్ కనెక్టివిటీ అనేది దూరం చేసుకుంటాం ఎవరైనా. ఎందుకంటే మేము ఫుల్ ఫోకస్డ్గా మా కష్టాన్ని మేము కూడా దాన్ని కంటిన్యూ చేయాలి, పబ్లిక్ ఏదో మనం చేంజ్ అనేది చేయాలి ఎన్ని రోజులు అనేది, దానిపైనే మేము కూడా వర్క్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి, మీరు వర్క్ చేస్తున్నారు, మీకు ఒక కంపెనీ ఉందంటున్నారు, వర్క్ చేస్తున్నారు, ఆల్రెడీ వర్క్ కూడా చేస్తున్నారు. మీ కాన్స్టిట్యున్సీలో ఉండే స్టార్ట్అప్ క్రౌడ్ కొంతమంది ఉంటారు, మంచి ఐడియాస్ ఉంటాయి వాళ్ళందరికీ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారు? ఏమైనా సందర్భాలు ఉన్నాయా? ఈ ఈవెంట్ గురించే టాబ్జా టెక్నాలజీస్ అని ఒక IIT బాంబే అబ్బాయి, ఓకే, ఆ అబ్బాయి ఏం చేసిందంటే, అన్న నేను వెబ్సైట్ క్రియేట్ చేస్తాను ఒక ఈవెంట్ హబ్ అంటే, నేను కూడా కొన్ని ఐడియాస్ ఇచ్చినాను. సరే ఎందుకు మ్యారథాన్ స్టార్ట్ చేయి అని చెప్పేసి అరవింద్ అని ఆ అబ్బాయి ఏం చేసింటే 4th ఇయర్ ఇంటర్న్షిప్ చేసే వాళ్ళని ఒక కాలేజ్ నుంచి హైర్ చేసుకొని, వాగ్దేవి కాలేజ్ నుంచి తీసుకొని
ఒక 6-7 మెంబర్స్ని తీసుకొని ఒక వెబ్సైట్ క్రియేట్ చేయి, వరంగల్ ఈవెంట్ హబ్ అని చెప్పేసి. 10 డేస్లో అబ్బాయి వెబ్సైట్ రెడీ చేసి మ్యారథాన్ కూడా ఈవెంట్స్లో పెట్టేసి క్రియేట్ చేసి ఇచ్చిండు. మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు, స్పోర్ట్స్ చైర్మన్ గారు కూడా వచ్చినప్పుడు ఆ వెబ్సైట్ కూడా లాంచ్ చేసినాం. వాళ్ళ స్టార్టప్ కంపెనీ ఐఐటి బాంబే, వాళ్ళ బ్రదర్స్ అందరు గవర్నమెంట్ జాబ్ మంచి దాంట్లో సెటిల్. సో అట్లాంటి వాళ్ళని నేను చెప్పిన, నువ్వు ఏదన్నా చెయ్యి, ప్రతి ఇది ఈవెంట్ నీ వెబ్సైట్లో వచ్చేది, అట్లా నేను కూడా దానికి నీకు సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే లోకల్ వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు కాబట్టి. సో దీంతో అది కూడా స్టార్ట్ అయింది. సో మీ కాన్స్టిట్యున్సీలో యూజువల్గా పొలిటికల్ సిస్టమ్ అంటే మామూలుగా ఉండే క్రౌడ్ని, వాళ్ళతో పాటు ఉండే లీడర్స్ని సపోర్ట్ చేస్తుంటారు. మహిళలు అంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉంటారు. ఇట్లా అందరూ యూత్ని యూజ్ చేస్తారు, కానీ పొలిటికల్లో కావాలని ఇట్లా స్టార్ట్అప్ ఎవరైనా కూడా వాళ్ళ గ్రోత్కి యూజ్ అయ్యేటట్లు. సో మీరు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం మంచిది, చాలా గ్రేట్ ఇనిషియేటివ్ కూడా. సో మీరు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ చేయడం ఇది ప్యాషనా, లేకపోతే పొలిటికల్ లెగసీ కంటిన్యూ చేయడం కోసం చేస్తున్నారా? పొలిటికల్ లెగసీ అని ఏం అనుకోను, ఎందుకంటే మనం చేసే సహాయము నెక్స్ట్ డే వాళ్ళు చూపిస్తారు చూడండి, ఆ ప్రేమ దాంట్లోనే కనిపిస్తుంది. ఆ రోజు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఒక పని చేసి పెడితే వాళ్ళ అయ్యే హ్యాపీనెస్ అన్న, ఇప్పుడు మీరు ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి చేసారు అనే వాళ్ళొక్క మాట అన్నదే నాకు ఎక్కువ హ్యాపీ అనిపించి, దానివల్ల నేను ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతున్నానేమో వాళ్ళకి అనిపించింది. నాకు నైట్ 2కి 1కి కూడా కాల్స్ వస్తుంటాయి కొన్ని. 1కి కూడా. నాకు ఇంకో అలవాటు ఏంటంటే, ఏం కాల్స్ వస్తుంటాయి యూజువల్గా, ఏం అడుగుతుంటారు వాళ్ళు కాల్ చేసి? ఎక్కువ కాల్స్ వచ్చి కాలేజ్లో డిస్కౌంట్స్ కానీ, హాస్పిటల్లో డిస్కౌంట్స్ కానీ, అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకునేటివి వస్తుంటాయి, పట్టుకున్నారు అని చెప్పి. ఎందుకంటే నైట్ టైం యూత్, ఇక వాళ్ళకు ఓపిక ఆన్సర్ చేస్తారా ఆ టైంలో? ఓపికగానే చేస్తాను నేను కూడా. వాళ్ళకు ఓపిక చేసి, నువ్వు కూడా సార్ వాళ్ళతోటి, సిఏ వాళ్ళతోటి మెల్లగా మాట్లాడండి, రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకు. ఎందుకంటే ఎట్లయిపోయిందంటే పొలిటికల్ ఫ్రెండ్లీ పోలీస్ అని తెచ్చేసి, పోలీస్ వాళ్ళంటే భయం లేకుండా పోయి సార్ మా అన్న మాట్లాడతాడు తీసుకో అంటే అది ప్రాపర్గా ఉండదు వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళ పక్కన కానిస్టేబుల్స్ ఉంటారు, లేదా వాళ్ళ రెస్పెక్ట్ ఉంటారు, వాళ్ళ రెస్పెక్ట్ తగ్గించినట్లు అవుతుంది అది. అరే అన్న చెప్పగానే సార్ వదిలేసిండు, సార్ ఏంది అన్నట్లు ఉంటుంది. నేను వాళ్ళకి ముందే చెప్తాను, నువ్వు ఫస్ట్ వే సార్ దగ్గర చేతులు కట్టుకొని సార్ ఇట్లా అని చెప్పు, సో అని చెప్తే నీకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. నిన్ను కూడా వాళ్ళు కొంచెం సరే లేకపోయేదో చిన్న ఏజ్లో చేసారు అని చెప్పేసి వదిలేస్తారు. నువ్వే అన్న అది ఇదంటే ఎవడు పట్టించుకోడు. సో ఇలాంటి వాళ్ళకు కూడా నేను కొంచెం చేస్తుంటా, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఎట్లా ఉండాలి. ఫోన్ కాల్స్ మిస్ ఫోన్ కాల్స్ మిస్, అది ఎమ్మెల్యే గారు కూడా చేయరు, మేము చేయం, ఏది వచ్చినా చేస్తాం. సో వరంగల్ ప్రజలు అంటున్నారు, సో పాలిటిక్స్లో ఎంట్రీ కోసం ఇది పొలిటికల్ రన్ అన్నట్టుగా అంటున్నారు. హాఫ్ మారథాన్ కాదు, ఇది పొలిటికల్ రన్ అంటున్నారు. దీన్ని మీరేమంటారు? పొలిటికల్ రన్ అంటే ఎన్నో చేయొచ్చు, ఇది ఒకటే కాదు. దీని అందుకనే ఫస్ట్ ఎడిషన్ హాఫ్ మ్యారథాన్ అని ఎందుకు పెట్టినామంటే, దానిపైన పొలిటికల్ రన్ అంటే నేను ఇంకా క్రౌడ్ పుల్ చేయొచ్చు. దగ్గర 10,000 మందినైనా పెట్టి రన్ చేసి నేనే పబ్లిసిటీ చేసుకోవచ్చు. కానీ అట్లా కాదు ఇది. ఈ పొలిటికల్ అనేది మనం చేసే మంచి బట్టే పబ్లిక్ కూడా మనల్ని గుర్తిస్తారు ఈ కాలంలో, ఎందుకంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైనా కాన్స్టిట్యున్సీలకి వచ్చిరంటే అదే ఒక పెద్ద అద్భుతం. ఇప్పుడు పొద్దున్న లేగానే అక్కడనే ఉంటాం, గ్రౌండ్లోనే ఉంటాం, ఉంటాం. సో పొలిటికల్ గురించి అయితే నేనైతే అనుకోను. ఇక పబ్లిక్ అనుకునేటోళ్ళు కొంతమంది అనుకుంటారు, నాకు పెద్ద అక్కడ నేను కంటెస్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు, చేయనని కూడా చాలామంది చెప్పినాను. నేను కంటెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, నేను ప్రెజెంట్ లేదా, లేకపోతే అసలు ఫ్యూచర్లో కూడా? ఈ ఫ్యూచర్లో కూడా లేదు నాకు. అంటే దీనికి నేను స్టిక్ అయ్యే ఉన్నా, ఎందుకంటే నేను సపోర్ట్ చేయడానికి వచ్చిన కనెక్టివిటీ, ఒక బ్రిడ్జ్ కనెక్టివిటీ నాకు ఎమ్మెల్యే గారికి పబ్లిక్కి మధ్యలోనే ఉండే బ్రిడ్జ్ కనెక్టివిటీ. అది చాలామంది అదే అంటుంటారు. నేను ఏదైనా డివిజన్కి వెళ్ళినప్పుడు, ఈ డివిజన్లో కార్పొరేటర్ చేసి ఏదో మేయర్ అవుతాడు, లేదా ఇంకో దగ్గర వేసి ఇంకో అట్లా అనుకుంటే, నేను 2 years అవుతున్నట్టుంది గవర్నమెంట్ వచ్చి. ఆల్మోస్ట్ ఆల్ 3 electionsలో పనిచేసిన, ఎమ్మెల్యే చేసిన, ఎంపీ చేసిన, ఎమ్మెల్సీ చేసిన. ఇప్పటివరకు పదవి తీసుకో, వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ లేదంటే నాతో అన్న నువ్వు పదవి తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను తీసుకోను పదవి. ఎమ్మెల్యే గారే మన పదవి, అదే మనం కరెక్ట్ చేసుకుంటే చాలు అన్నట్లనే అంట. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు. బట్ మా వైఫ్ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉంది. తను, మీ వైఫ్కి ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అంటే ఇప్పటికీ తనే కంటిన్యూ చేస్తారా? తనే చేయాలని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే మా అమ్మ ఎప్పటి నుంచో నాకు తెలిసి 35 years నుంచి పొలిటికల్ కెరియర్లోనే ఎక్కువ స్పెండ్ చేసాను. అందరు బిజినెస్లు చేసుకున్నారు, అందరు చేసారు. డీసీసీగా లాంగ్
నాకు తెలిసి మొత్తం ఏఐసిసి హిస్టరీలో ఎక్కువ ఇయర్స్ డీసీసీగా చేసిండేది మామనే నాయని గారు. సో నేను చెప్తుంటాను అనమాట, అంటే ఒకవేళ చేస్తే తను, ఎందుకంటే అక్కడే లోకల్ కాబట్టి, ప్లస్ అందరు గుర్తుపడతారు తనని యాజ్ అ డాక్టర్గా, చిన్నప్పటి నుంచి యూజ్ చేయరు, చేయాలని చెప్తా. కానీ ఇక ఇప్పుడు ఎడ్యుకేషన్ దానిపైనే ఫోకస్ ఉంది. సో మీరు డైరెక్ట్గా రాజకీయాల్లో లేకపోయినా అల్లుడుగా ఉంటారు, రేపు ఫ్యూచర్లో మీ వైఫ్కి ఇచ్చినా కూడా హస్బెండ్గా ఆల్మోస్ట్ మీరే కీ రోల్ ప్లే చేయబోతారు. ఇక అంటే ఇక మేము చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పబ్లిక్ నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో పార్టీ అధికారం లేనప్పుడు కూడా మామనే ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా రావాలా అని అంటుంటారు. అదే నేను చెప్తుంటాను, నేనైతే రాను అని చెప్తుంటాను. బట్ తను ఇంట్రెస్ట్ ఉన్నారా? ఇంట్రెస్ట్ అంటే తను అదే ఏదున్నా కూడా మామ చెప్తేనే చేస్తా అంటది. సో అది రెస్పెక్ట్ చాలా చేస్తుంది, ఏదన్నా మామ చెప్తేనే చేయాలనేది. అంటే ఇప్పుడు డాక్టర్ కూడా చెప్పాలంటే అది ఎమ్మెల్యే గారి కోరికనే ఫుల్ఫిల్ చేసేసింది. సో అదే. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ మారథాన్ మీరే ఆర్గనైజ్ చేశారు కదా, మీరు పరిగెత్తారా లేకపోతే వాళ్ళు మాత్రమే పరిగెత్తించి? లేదు, వాళ్ళే 21K మీరు రన్ చేశారా? లేదు నేను చేయలేదు, వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే చేసినారు. వాళ్ళకి కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ 3-4 days నిద్ర లేకుండే. సో అవన్నీ కానీ నెక్స్ట్ ఇయర్ నేను కూడా రన్ చేస్తాను, ఎందుకంటే మేము ఇయర్ అంటే తెలిసింది మాకు కూడా ఎట్లా చేయాలా ఏంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇయర్ నేను కూడా ప్రిపేర్ అయ్యాను. ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ అవ్వచ్చు, మారథాన్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ కావడానికే ఈ రన్ తీసుకురావడం. ఎవ్రీ ఇయర్ నవంబర్లోనే ఉంటుంది అది. సో చాలా మంది యూత్ నాతోటి కూడా, అన్న నువ్వు రన్ పెట్టినావు, అంతమంది రన్ చేశారు, మా ఇంట్లో మా ఫాదర్ మదర్ తిరుగుతున్నారు, మీరు తప్ప అందరు ఉరుకుతారా, మీరు కూడా పొద్దున్న లేవండి, పోయి చూడండి ఎంతమంది వచ్చి చేస్తున్నారు అంటే అక్కడనే తెలుస్తుంది అనమాట. అంటే పేరెంట్స్ కూడా అంత అవేర్నెస్ వచ్చింది. పిల్లలు కూడా అరే మంచిగా ఏందన్నా, మనం కూడా వాళ్ళని చూసారే, మనం కూడా రన్ చేస్తే బాగుంటుండే అనే ఫీలింగ్ వాళ్ళలో కూడా చాలా మందిలో కలిగింది అది. ఓకే. ఈ మారథాన్ వల్ల వరంగల్కి టూరిజం అటెన్షన్ క్రియేట్ అయిందని మీకు అనిపించిందా? అంటే వరంగల్ చాలా అద్భుతమైన ప్రదేశం, చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ పాత రోజుల నుంచి చాలా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. దీనివల్ల కొంచెం స్టేట్ వైజ్ కానీ కొంచెం నేషనల్గా కానీ ఈ మారథాన్ వల్ల టూరిజం అటెన్షన్ ఏమైనా అంటే వచ్చినట్లు అనిపించిందా మీకు? టూరిజం ఒకటే కాదు, వరంగల్లో కొత్తవి జరుగుతున్న ఈ గవర్నమెంట్ వచ్చినాక అనే మెసేజ్ క్లియర్గా ఇచ్చినాం అనిపించింది. మేము ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో అది కూడా ఈ ల్యాండ్ మననే కంప్లీట్ అయింది, అక్విజిషన్ కంప్లీట్ అయింది, ఇండోర్ స్టేడియం ఒకటి అవుతుంది, ప్లస్ అవుటర్ రింగ్ రోడ్ అది కూడా అయిపోతుంది, అవుటర్ రింగ్ రోడ్ అక్కడ అంతా అయిపోతుంది, ప్లస్ ఈ టెంపుల్ కూడా డెవలప్మెంట్ అవుతుంది, భద్రకాళి టెంపుల్, ప్లస్ యునెస్కో అనేది అక్కడనే ఉంది, రామప్పది అదంతా. సో ఇవన్నీ అవుతుంటే నెక్స్ట్ క్యాపిటల్ వరంగలే, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది అనే మెసేజ్ క్లియర్గా ఇచ్చినాం అనిపించింది. సో టూరిజం వస్తే ఆల్రెడీ వస్తున్నారు భక్తులు చాలామందిని అప్పుడప్పుడు కనుక్కుంటున్నారు అయ్యగారు. నిన్న కూడా అడిగిన అయ్యగారు, చాలామంది ఉండే ఆ రన్ ఉండే కదా అందుకే వచ్చారు అది అని అన్నాడు. అవునా అయ్యగారు తెలియదు, నేను పెట్టినాను. తర్వాత మెల్లగా వచ్చి అది రన్ బాగా చేసారు అది ఇది అన్నట్లు అన్నారు. తర్వాత పక్కన ఎవరు కాదు వీళ్ళే చేసిండే అది. హ్యాపీ అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఈ సిటీ బ్రాండింగ్ ఇది ఫస్ట్ స్టెప్ అంటారా? మారథాన్ సిటీ బ్రాండింగ్ అనేది కంపల్సరీ ఫస్ట్ స్టెప్ అది, ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళే అన్నారు, లోకల్ వాళ్ళే ఇది ఎప్పటి నుంచో. ఎందుకంటే వాళ్ళ కొలీగ్స్ డాక్టర్స్ అనేటోళ్ళు వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో అక్కడెక్కడ చదువుకొని అక్కడెక్కడ జాబులు చేసుకొని వచ్చింటారు. వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు సెల్ఫీలు తీసుకొని పెట్టడం ఎవ్రీ వీకెండ్ మ్యారథాన్ చేసి మేము ఇక్కడ చేసినాం, వాళ్ళ ప్లేస్లో చేసినామని, మా వరంగల్లో కూడా మేము కూడా చేసినామని చెప్పేసి వాళ్ళు అయితే మెసేజ్ క్లియర్గా ఇచ్చారు. ఓకే. అండ్ పాలిటిక్స్, బిజినెస్, పబ్లిక్ సర్వీస్, సో వీటిలో దేని వైపు మీరు పరిగెడుతున్నారు? మోస్ట్లీ నేను ఇప్పుడు బిజినెస్ సైడే అనుకుంటున్నా. ఇంకా పాలిటిక్స్ ఓకే 2 years పబ్లిక్ సర్వీస్ ఆన్ అండ్ ఆఫ్ చేసిన. పబ్లిక్ సర్వీస్ అనేది ఎప్పటికి ఉంటుంది అది. సో దాని వెనకాల నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు. నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ అని వాళ్ళే, లేదంటే నాతో ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు కార్యకర్తలు, మామకు ఉన్న కార్యకర్త అంతా నాకు ఫ్రెండ్స్ అయ్యారు మంచిగా. అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతుంటాం, అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతుంటారా? యూత్ తోటి ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాం, అందరం కలిసే ఉంటాం. సో ఆ కనెక్టివిటీ పెరిగి వాళ్ళతోటి ఏదైనా వచ్చినా సరే బావ దగ్గరికి పోతే తొందరగా అయిపోతుంది, లేదంటే అన్న దగ్గర పోతే తొందరగా అయిపోతుంది కదా అన్నట్లా. అంతేలేండి. చిన్న గారు కొంచెం ఏజ్ వచ్చారు, కొంచెం పెద్దవాళ్ళు,
యూత్ కనెక్ట్ అవ్వడానికి అంత ఈజీగా అంటే ఇప్పుడు ఫాస్ట్ గా కనెక్ట్ అవ్వరు. సో మీ బోట్ వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి అక్కడ ఏమైందంటే హన్మకొండ అనేది అది కంప్లీట్గా ఒక సెంటర్ వరంగల్కి. హన్మకొండ అంటే చాలా మందికి కూడా వరంగల్ అనే తెలుస్తుంది, హన్మకొండ కూడా ఆనుకొనే ఉంటుంది వరంగల్కి. ప్లస్ ఉన్న లీడర్స్ అందరు అక్కడనే ఉంటారు హన్మకొండలో, మిగతా చుట్టుపక్కలలో. సో చాలా బిజీ షెడ్యూలే ఉంటుంది మామది ఎప్పుడన్నా. సో చిన్న చిన్న వాటికి వాళ్ళు మామ దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటమో లేదంటే వాళ్ళకి గౌరవమో అన్నట్లా ఉంటారు. సో అట్లాంటివి వచ్చి నన్ను ఏదో ఫ్రెండ్లీగానే వచ్చి అడుగుతుంటారు. ఓకే, ఏదైనా మరీ పెద్దగా ఉంటే నేనే చెప్తా, సరే ఇది మామతోటే మాట్లాడదాంలే, ఏదన్నా పోలీస్ది మరి సీరియస్గా ఉన్నవి అట్లాంటివి నేను మామ కనెక్ట్ చేస్తే మామనే కాల్ చేస్తుంటారు, ఏసీపీ గారికి కానీ వాళ్ళకి వీళ్ళకి చేస్తుంటారు. సో మాక్సిమం అన్ని చిన్న చిన్నవన్నీ మీరే క్లోజ్ చిన్న చిన్నవన్నీ నేనే చేస్తాను. వాళ్ళు పెద్ద ఏముండవు, కాలేజ్ ఫీజులు అని లేదంటే హాస్పిటల్ బిల్స్ అని లేదంటే సిఎంఆర్ఎఫ్ అప్లై చేయడము, లేదంటే ఇందిరమ్మ ఇల్లు అని లేదంటే రేషన్ కార్డ్స్ అని ఎక్కువ ఇవే ఉంటాయి. లేదంటే అక్కడ దోమల మందు లేదంటే ఇవే ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ నా లెవెల్లోనే. మరీ ఏదన్నా వాళ్ళకు పెద్ద ఆఫీషియల్స్ చేయాలంటే ఏసీపీ లెవెల్ లేదంటే సిపి గారికో లేదా డీసీపీ గారికో లేదంటే కమిషనర్ గారికో మీరు కనెక్ట్ అవ్వరు. నేను కనెక్ట్ గా నేను మామకే ఎందుకంటే నేను ఎక్కడ ఇన్వాల్వ్ అని, ఎందుకంటే వాళ్ళు చేస్తేనే అది సరైన టైంలో కూడా అవుతుంది అది వర్క్స్ కూడా. సో వాళ్ళే చేస్తారు. లేదంటే టెంపుల్ దర్శనాలకు నాకు చేస్తుంటారు, ఎందుకంటే భద్రకాళి 1000 పిల్లల టెంపుల్కి ఏదైనా చేస్తుంటారు. నేను కూడా వాళ్ళకి చెప్తుండే, ఇప్పుడు రష్ ఉన్నప్పుడు మీరు వెళ్ళకండి, అవాయిడ్ చేయండి అనే చెప్తుంటా. ఎమ్మెల్యే గారు కూడా చాలా తక్కువనే భక్తులున్న టైంలో వెళ్తుంటారు. అందరు అడుగుతుంటారు, అన్న మీరు ఈ టైంలోనే రావాలంటే ఆ టైంలో వచ్చి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఎక్కువ ప్రోటోకాల్ కూడా ఇట్లాంటివి ఎక్కువ. సో ఇప్పుడు ప్రెసెంట్ 2 years అయిపోయింది ఆల్మోస్ట్ గవర్నమెంట్ వచ్చి. సో ఎట్లుందంటారు మీ పరిపాలన? వరంగల్లో ప్రజలు హ్యాపీగానే ఉన్నారు? వరంగల్ వెస్ట్లో అయితే మీరు ఎప్పుడు వచ్చినా కూడా కనుక్కోవచ్చు మీరు కూడా, ఎందుకంటే మీ మీడియా ఉంటుంది కాబట్టి. పీపుల్ అంటే వాళ్ళు చాలా చేంజ్ చూస్తున్నారు. ప్లస్ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు అనేది ఒక మెసేజ్. 2 years ముందు 2 years తర్వాత అంటే ఏం మీలో మీరు తీసుకొచ్చిన చేంజెస్ ఏం బెటర్గా? రోడ్స్ ప్రతి గల్లీలలో రోడ్లు వేస్తున్నాం. అవి రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్స్ మళ్ళీ ఇప్పుడు మా హయాంలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆధ్వర్యంలో అవుతున్నాయి అనేది ఒక మెసేజ్ క్లియర్గా పోయింది. లాస్ట్ 10 yearsలో పెద్ద డెవలప్మెంట్ అయ్యిండేది ఏం లేదు అక్కడ. ఏదో జస్ట్ వాడుకున్నారు తప్ప అక్కడ ఏం చేసిండేది ఏం లేదు. సో ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే టీడీపీలో ఉన్నప్పుడు రోడ్లు మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు సార్ అని కొంతమంది చెప్తుంటారు. నైమ్నర్ బ్రిడ్జ్ మన మీరు చూస్తే అది రీటైనింగ్ వాల్ ఏదైతే అప్పుడు విజయవాడలో అప్పుడు సేవ్ చేసింది అన్నారో, సేమ్ అదే విధంగా నైమ్నర్ బ్రిడ్జ్ రీటైనింగ్ వాల్ ఆ బ్రిడ్జ్ లెవెల్ హైట్ పెంచడము విత్ ఇన్ 3-4 monthsలో ఎమ్మెల్యే టార్గెట్ దాన్ని ఫినిష్ చేయడం వల్ల ఫ్లడ్ అనేది ఆ బ్రిడ్జ్ కానుకొని ఫ్లోట్ అయినా కూడా వాటర్ పడకుండా కొంచెం కూడా వాళ్ళకి ఏం కాలేదు ఆయనలకి. సరే మరీ 42 centimeters ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ పడ్డది ఉమ్మడి జిల్లాలో. 6 hours పడ్డది, అది కూడా వర్షం. హెవీ రెయిన్, ఆ తుఫాన్ అంతా వచ్చి ఇక్కడనే వరంగల్లోనే స్టార్ట్ అయిందంటారు ఆ వర్షం అంతా. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా బ్రిడ్జ్ ఏం కాలేదు. ఆ నైమ్నగర్ అనేది లేదంటే ఆ బ్రిడ్జ్ లేకుంటే చాలా ఇల్లులు ల్యాండ్ స్లైడ్ ఎట్లయితే ఆ విధంగా అయ్యే పరిస్థితి ఉండే. ఇక ఒక దగ్గర చెరువు కట్ట తెగింది, అక్కడ కొంచెం డ్యామేజ్ అయిందని దానికి కూడా సీఎం గారు ఎమ్మెల్యే గారు మాట్లాడి నెక్స్ట్ డేనే సీఎం గారు రావడం జరిగింది కాన్స్టిట్యున్సీకి విత్ ఇన్ 1 dayలో. సో ఇప్పటివరకు సీఎం గారు కూడా అట్లా ఇక్కడ ఏ సీఎం కూడా అంత ఫాస్ట్గా రియాక్ట్ కాలేదు. ప్లస్ ఇంకొక దగ్గర ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించిందంటే నాకు సీఎం గారిది ఒక చిన్న గల్లీలో ఆ చిన్న గల్లీలో ఆ వేలో రూట్లో చూసుకుంటూ వెళ్దామని చెప్పి మ్యాప్ ఉండే. నేను అక్కడనే ఉండే వాళ్ళకంతా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎమ్మెల్యే గారు చెప్పారు ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి మీరు అక్కడ ఉండండి అని చెప్పేసి. తెలంగాణ గల్లీలో లేడీస్ అందరు వచ్చారు సార్ మాకు. వాళ్ళది ఏంటంటే డివిజన్ వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ టైం గవర్నమెంట్లో ఆ కార్పొరేషన్ డివిజన్స్ కూడా ఇష్టానుసారం చేసుకున్నారు, వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా. వాళ్ళకి ఏ కార్పొరేటర్ ఎక్కడ ఉంటాడో కూడా కన్ఫ్యూజన్లో ఉండే. ఆ కన్ఫ్యూజన్లో నేను అన్న అమ్మ ఇక్కడ సీఎం గారు ఇట్లనే వెళ్తారు, మీరు మంచిగా ఉండండి, నేను ఎమ్మెల్యే గారిని మాట్లాడి ఇక్కడ మనం ఆపే ప్రయత్నం చేద్దాము, మీరు మాత్రం కొంచెం అంటే అందరి మీద పడకండి అని అయినా. వాళ్ళు ఒక 300-400 మంది లేడీస్ ప్లస్ ఒక 200 members జెంట్స్. సో మాట్లాడారా సీఎం గారు? అక్కడ ఆగి సీఎం గారు వెళ్తున్నారు, నేను అక్కడనే ఉన్నా. ఇంకొక సైడ్ చూసుకొని ఇటు వస్తున్నారు. నేను నా ఎమ్మెల్యే గారికి నా ఆయన గారికి ఫోన్ చేసి మనం ఇట్లా ఆపే ఛాన్స్ ఉంటుంది ఏమన్నా సీఎం గారు, ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళకంతా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ అక్కడనే ఉండే అనగానే నేను అడగంగానే ఏమో చూద్దాం మరి ఎట్లుంటుందో తెలియదు,
అనగానే పాపం సీఎం గారు మామ ఒక మాట చెప్పినట్లున్నారు. చెప్పినాక సరే మరి చూద్దాం అన్నట్లు అన్నారు. కొంచెం ముంగడికి పోయి వెహికల్ ఇట్లా ఆ ఫేసెస్లో వాళ్ళ హ్యాపీనెస్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సీఎం కాన్వాయ్ ఓడు ఫస్ట్ టైం హ్యాపీ ఉంటుంది. ముంగడికి పోయి సడన్గా ఆపి దిగి టక్ మన సెక్యూరిటీ ఎవరిని చూసుకోలేదు సీఎం గారు, డైరెక్ట్ పబ్లిక్ దగ్గరకు వచ్చేసారు. ఓకే, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సంతోషము, వాళ్ళ వరదలలో అంతా మునిగినా కూడా వాళ్ళు ఏం అడగలేదు. సార్ ఇక్కడ బ్రిడ్జ్ ఒక ఇష్యూ ఉంది, అది ఒకటి సాల్వ్ చేయండి, మీరు వచ్చిర్రు అదే సంతోషం మాకు, మా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరు వచ్చి ఇట్లా మాకు సపోర్ట్ చేస్తే అదే ముఖ్యం సార్, ఇప్పటివరకు ఎవరు రాలేదు. శాంక్షన్ చేశారా? శాంక్షన్ చేసి 15,000 పర్ ఏదైతే ఇంటి మునిగిన వాళ్ళకి 15,000 ఇచ్చారు. అప్పుడు కూడా గతంలో కూడా లాస్ట్ గవర్నమెంట్లో మునిగినప్పుడు హైదరాబాద్లో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఇచ్చారు తప్ప మా వరంగల్ ఇస్తాను ఇవ్వాలి. కానీ ఇక్కడ 15,000 ఇచ్చారు. మళ్ళీ తర్వాత మేము కూడా ఎమ్మెల్యే గారు కూడా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ కంపెనీస్కి లెటర్ అడ్రస్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి గ్రాసరీస్ పంపించడం ఇవన్నీ జరిగినాయి. ఓకే, అండ్ తొందరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా ఉన్నట్టు టాక్స్ నడుస్తున్నాయి. సో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా నాయన రాజేంద్ర రెడ్డి గారికి మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్? ఎందుకంటే చాలా కాలం డీసీసీ అందరూ అంటుంటారు వెరీ సీనియర్ లీడర్ వస్తే బాగుంటుంది అని అంటుంటారు. కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయంటే నాకైతే ఉంటేనే బాగుంటుంది అనుకుంటాను. బట్ ఎమ్మెల్యే గారికి కూడా ఫస్ట్ నా కాన్స్టిట్యున్సీ ఇంపార్టెంట్. నేను రోజులు కష్టం పడ్డది ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ ఏదో చేంజ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు అంటే మామ వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్తుంటారు ట్రై చేయొచ్చు కదా మీరు గట్టిగా అని. లేదు ఈ అవకాశం వచ్చింది నాకు, మనం ఇక్కడ చేంజ్ ఫస్ట్ మన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలా, ఫండ్స్ తెచ్చుకోవాలా, ఫండ్స్ తెచ్చుకొని కొత్త కొత్త వర్కులు చేసుకుంటేనే కదా రేపు పొద్దున మళ్ళీ గెలిస్తే మనకి ఇస్తారు కదా అనే ఆలోచనతోటే ఉంటారు. బట్ హైకమాండ్ వాళ్ళు కూడా చాలామంది అంటే బయట నాకు ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు సీనియర్స్ వాళ్ళు చెప్తుంటారు అన్న పేరు ఉంటుంది ఎప్పుడైనా లిస్ట్లో, ఒక క్యాస్ట్ ఈక్వేషన్ రెడ్డి కాబట్టి అందరు రెడ్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది దానివల్ల ఉంటుంది. బట్ ఎమ్మెల్యేకి ఎక్కువ ఫండ్స్ తెచ్చి ఏ కొత్త వర్క్లు ఎప్పుడెప్పుడు ఫినిష్ చేసుకుందాం అనేది ఎక్కువ ఉంటుంది. విష్ణు గారు ఇప్పుడు మారథాన్ పెట్టారు, బాగా సక్సెస్ అయ్యారు, సక్సెస్ చేశారు. సో యూత్లో బాగా అందరికీ దగ్గర అయ్యారు. ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా ముందు అంటే మారథాన్ ప్రతి సంవత్సరం పెడతారని అది ఫిక్స్ అయిపోయారు, అది ఓకే. అది కాకుండా ఇలాంటి ఈవెంట్స్ లైక్ అవేర్నెస్ ఈవెంట్స్ కానీ ఎనీథింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో ప్లాన్ చేసేటివి? క్రికెట్ అనేది కూడా రెగ్యులర్గా ఉంది ఎప్పటి నుంచో. నాయన విశాల్ ట్రస్ట్ తరఫున మా అమ్మ కూడా ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తుందా, ఫౌండేషన్ ఉంది, ఎప్పటి నుంచో మామ పెడుతుంటారు క్రికెట్ టోర్నమెంట్ అది. కానీ మొన్న ఒక డిస్కషన్ వచ్చి సైక్లింగ్ పెడదామని చెప్పేసి ఒక మారథాన్ లాగా సైక్లింగ్ కూడా ఒక ఈవెంట్ లాగా పెట్టి ఇయర్లీ అది కూడా ఒక టైంలో. సో అది కూడా అక్కడ కొంతమంది మంచి అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఇప్పుడు వరుణ్ రెడ్డి సార్ అని ఉంటారు టీజీఎన్పీడీ సీఎం, తను సైకిల్ యాక్టివ్ ఉంటారు లైఫ్ స్టైల్. ప్లస్ ఏసీపీ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి సార్ అని ప్లస్ జితేందర్ రెడ్డి సార్ అని. అక్కడ వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసేసి ఒకసారి పెడితే బాగుంటుందేమో ఇట్లా ఒకసారి డిస్కస్ చేసి అది కూడా ప్లాన్ చేసి అవి రెండు పెడుతున్నామంటే ఇంకా అందరు బిజీ అయిపోతారు. అదొక ప్లాట్ఫామ్కి అందరు ఒక ఈవెంట్ లాగా కలుస్తారు, మంచిగా ఉంటుంది. అక్కడ కంట్రీ సైడ్ రోడ్స్ లాగా చాలా ఉంటాయి వరంగల్ చిన్న చిన్న విలేజెస్లలో. ప్లస్ ఆ రూట్ ఏమంటే చెరువులు ఉంటాయి, ఎందుకంటే కాకతీయులు ఫేమస్ ఆ చెరువులు. దానిలో వరంగల్ అనగానే కాకతీయులు, ఆ చెరువుల మధ్యలో కొండలు ఉంటాయి పెద్ద పెద్దవి. సో కంట్రీ సైడ్ పెట్టేసి ఒక దగ్గర క్యాంపింగ్ సైట్ పెట్టేసి అక్కడనే తిని వండుకోవడం అట్లా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంది. సో అదొకసారి కూడా డిస్కస్ చేసి లోకల్ ఎన్ని కిలోమీటర్స్ అయితే బాగుంటుంది ఏంది అని చెప్పేసి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ టైం పడుతుంది. మ్యారథాన్ ఇప్పుడు ఎట్లయితే 1.5 year పడ్డదో, ఎందుకంటే సైక్లింగ్ ఒకటి అది కూడా చాలా ఫాస్ట్ వెళ్తుంటారు. ఈవెంట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఆఫీసర్స్ ప్రోటోకాల్ అంతా చూసుకోవాలి, గవర్నమెంట్ చూసుకోవాలి, యూత్ కూడా లైక్ వాళ్ళకి కూడా కొంచెం ఆ స్పేస్ ఉన్నప్పుడే లైక్ హాలిడేస్ కానీ లేదా సాటర్డేస్ సండేస్ అట్లా ఉన్నప్పుడు ఇవన్నీ గ్యాదర్ చేసుకుని ఒక దగ్గర తీసుకురావడం. అంటే ఇక గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఆఫీసర్ సపోర్ట్ లేనిది ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ తోటి ఈ మ్యారథాన్ ఈరోజు ఇంతటి సక్సెస్ అయ్యింది. రూట్ విషయంలో అయితేనేమి, లేదంటే డైవర్షన్ చేయడంలో అయితేనేమి, పర్మిషన్స్ కానీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక మంచి ఈవెంట్ జరిగింది మేమున్నప్పుడు అనేది మంచిగా. ఓకే విష్ణు గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఇలాంటి మ్యారథాన్స్ లాగా మంచివి ఈవెంట్స్ చేస్తూ మీ మామగారికి సపోర్ట్ చేస్తూ
అదేవిధంగా ఫ్యూచర్లో మేబీ మీ వైఫ్ కావచ్చు, లేకపోతే ఏమో మీరే కావచ్చు, ఎవరైనా కూడా లైక్ పొలిటికల్గా కానీ పబ్లిక్ సర్వీస్ చేయడంలో ఇంకా ముందుకి ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.